నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మేమున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। తిరుపతిలో వైభవంగా శ్రీరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు। ప్రత్యేక రథంపై కోదండరాముని అవతారంలో స్వామి భక్తులకు దర్శనం। పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల ఇంటింటి ప్రచారం। 5 ఏళ్ల పాలనలో టిట్కో ఇళ్లను ఇవ్వలేకపోయారంటూ ఎద్దేవా। పెద్దపురంలో భారీగా బంగారం వెండి స్వాధీనం। సాధారణ తనిఖీల్లో భాగంగా గుర్తించిన పోలీసులు। యలమంచిలి మండలంలో వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ఇంటింటి ప్రచారం। జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని స్పష్టం। తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది। శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాముల రథాన్ని అధిష్ఠించి తిరుమలలోని 4 మాడ వీధుల్లో విహరించారు। డప్పు వాయిద్యాలు, భజన బృందాలు, కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు। అడుగడుగున భక్తులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను మోసగించిన వైసీపీ ప్రభుత్వానికి వారిని ఓటు అడిగే హక్కు లేదని కూటమి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు। కాకినాడ జిల్లా సర్పవరంలోని ఎస్సీ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు। ఈ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు। కాకినాడ రూరల్ సర్పవరంలోని ఎస్సీ కాలనీలో స్థానిక జనసేన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ రూరల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పంతం నానాజీ మాట్లాడుతూ ఓటమి భయంతో వాలంటీర్లతో కొత్త రాజకీయానికి తెరలేపుతున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొల్లా కృష్ణమోహన్, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకురాలు పితాని లీలా తదితరులు పాల్గొన్నారు। ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు అధికారులందరూ కూడా వాళ్ళకు తొత్తులై మమ్మల్ని ఒకలాగా వాళ్ళనొకలాగా చూస్తూ మేము పెట్టిన కేసులకి కూడా
ఈ విధమైన రెస్పాన్స్ పోలీస్ స్టేషన్లో కానీ ఇతర దగ్గర కానీ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా లేకపోయినా ఎన్నికల షెడ్యూల్లో అంతర్భాగంలో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న హవా మాత్రం అలాగే కొనసాగుతూ ఉంది. మేము దీన్ని ప్రత్యేకమైన కారణాలన్నీ చూపించి ఎలక్షన్ కమిషనర్ కూడా రిపోర్టు పెట్టవలసిన సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. అక్కడక్కడ కూడా మేము న్యాయసమ్మతంగా అధికారులు చెప్పిన సూచనల ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారంగా ఈ కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. ఒకవేళ అధికారులు మా దృష్టికి మేము చేసింది తప్పు అని చెప్పినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అటువంటి పరిస్థితి రూలింగ్ పార్టీలో కనపడలేదు. వాళ్ళకి సపోర్ట్ ఉందని చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా తిరిగి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ప్రతిదానికి చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా మేము పర్మిషన్ పెట్టుకుని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్న పార్టీ కూటమి పార్టీ 3 పార్టీలు కలయిక. రాబో కాలంలో అంటే ఇవాళ 11వ తారీఖు ఇవాళ సాయంకాలం నుంచి 4 గంటలకి ప్రచారం ఆఫ్ చేసే రోజు, అంటే సుమారు నెల రోజులు ఉంది. ఈ నెల రోజులు కూడా కార్యాచరణ పథకంగా ఏదైతే మేము ఒక ప్లాన్ ప్రకారంగా నానాజీ గారి కుటుంబ సభ్యులు, నానాజీ గారి ఫ్యామిలీ, అలాగే నానాజీ గారి అబ్బాయి అనంతలక్ష్మి గారు, నేను ఇక్కడ కోఆర్డినేటరు, నేను ఇక్కడ ఉన్న వెంకటేశ్వరరావు గారు, అన్ని పక్కల అన్ని ప్రాంతాలకి రేపు నుంచి డివైడ్ అయ్యి ఎవరి కాళ్ళు ముఖ్యనేతస్థాలతో నమస్కరించి ఎందుచేత జగన్ గారిని దింపవలసి వచ్చింది, ఎందుచేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ పార్టీ తరఫున మోడీ గారికి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు గ్లాసు గుర్తుగా ఇవ్వాల్సి వస్తుందని విశదంగా చెప్పే కార్యక్రమం ఈ నెల రోజులు కూడా చేపడతా ఉన్నాం. ఎక్కడికక్కడ స్టార్ట్ చేసి ఏ ఊరు కావరు అక్కడ ఉన్న లోకల్ కార్యకర్తలు తిరుగుతూ పార్టీని ఏ విధంగా జయం సంపాదించాలో ఆ విధమైన కార్యాచరణ పథకంతో ముందుకెళ్తా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు, ఎలక్షన్ అధికారులు వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారంగా వెళ్తాం. మాకు సహకరించవలసిందిగా. నా పేరు బండ్ల సత్యనారాయణ. ఇది నా ఇల్లు, నా ఇంటి వాతావరణం. ఇక్కడ అశేష జనాంగంతో అధికారులు అధికారులతో జరగడం అనేది నేను శుభప్రదంగా భావిస్తున్నాను. పక్కా వైఎస్ఆర్ క్యాండిడేట్ని. అలాంటి తరుణంలో నేను పార్టీ జెండా కప్పుకొని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి మరి నిజంగా ఇలా మారేని అనుకుంటే నాకు జరిగినటువంటి అన్యాయం మరి ఎవరికి జరగకూడదని సదుద్దేశంతో మాట్లాడుతున్నాను. ఎంత బలంగా పనిచేసామో వైఎస్ఆర్కి అదే బలంగా రెండింతలు రెట్టింపుతో పంతం నానాజీ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద అఖండ విజయాన్ని చేకూర్చాలనే సదుద్దేశంతో మొత్తానికి నా అండర్లో ఇంచుమించుగా 6500 ఓటింగ్ ఉన్నదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లు 90% పనులు పూర్తి చేస్తే అనంతరం అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో మిగిలిన 10% పనులు పూర్తి చేయలేకపోయారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 15, 16వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వకపోవడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురిగళ్ల రఘురాం, కర్నేని రోజారామని, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 15వ వార్డు 16వ వార్డు తిరుగుతున్నప్పుడు మరి ఎక్కడ చూసినా కూడా మహిళల ఆవేదన ఏదైతే ఆ రోజు 90% తెలుగుదేశం పార్టీ హయాంలో పూర్తయినటువంటి ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లను ఈ 5 సంవత్సరాల్లో ₹1 పని కానీ ఒక్క అరబస్తా సిమెంట్ కానీ వేయకుండా ఈ 5 సంవత్సరాల్లో నెలకి 3,000, 4,000 రూపాయల అద్దె, అంటే సంవత్సరానికి 56,000, అంటే 5 సంవత్సరాల్లో 3 లక్షల రూపాయలు అద్దె రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థతో నష్టపోయామని ఈవేళ మహిళలందరూ కూడా ఆవేదన. ఆ రోజు ఏదైతే ఊరు వాడా కూడా ఉచితంగా ఇస్తానని చెప్పి 20 సంవత్సరాల పాటు మీరు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం తీసి మాట్లాడి ఈవేళ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఈవేళ మళ్ళీ మా పీకల మీద కత్తి పెట్టి రిజిస్ట్రాఫీ తీసుకెళ్లి ఆ డాక్యుమెంట్స్ మాకివ్వకుండా బ్యాంకుల దగ్గరికి ఇచ్చి మా నెత్తి మీద 10 లక్షల రూపాయలు అప్పు పెట్టాడు అని ఎవరైతే ఆ మహిళలు, ఆ గృహిణులు ఆవేదన, బాధ. అందుకే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, రేపు మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలి, ఆ ఇళ్లలోకి మేము వెళ్ళగలుగుతాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాలి, ఆ ఇల్లు మళ్ళీ మాకు ఉచితంగా అందుతాయి అనేటువంటి డాక్టర్ రామానాయుడు గారు హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో ఇవాళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులంతా కూడా రామానాయుడు గారితో 15వ వార్డులో ఇవాళ పాదయాత్ర చేస్తూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషం, అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
అక్రాస్ ది ఈవెన్ ముస్లిమ్స్ కూడా వచ్చి రామానాయుడికి ఓటేస్తాం, నెక్స్ట్ మంత్రి కావాలనే పరిస్థితి ఇవాళ ప్రజల్లో అంత ఉత్సాహం కనబడుతుంది. రామానాయుడు అంటే హానెస్టీ అండ్ రామానాయుడు అంటే హార్డ్ వర్కర్, రామానాయుడు అంటే హెల్పింగ్ నేచర్ అని ప్రజలంతా చెప్పుకుంటున్నారు. చాలా సంతోషం. అదేవిధంగా ఇవాళ రామానాయుడు గారితో పాటుగా ఎంపీ అభ్యర్థి గోపురాజు శ్రీనివాసవరం కూడా ప్రచారం ప్రారంభించాం. ఇవాళ పాలకులు ఆయనతో పాటు ఎమ్మెల్యేకి రామానాయుడు గారికి వేయాలా, ఎంపీకి గోపురాజు శ్రీనివాసవరం కమలం గుర్తు వేయాలని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అచ్చుగట్లపాలెంలో కొలువైన శ్రీ ముఖధారమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది. జాతరను పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ కుంపట్ల చినరాజా దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు పంచహారతుల కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన భాగవతం ఆలాపన విశేషంగా ఆకట్టుకుంది. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.